విచిత్రమైన విషయం అదేమంటే ఒక మానవుడు మాత్రమే అన్ని జాతుల కన్నా గొప్పవాడని భ్రమిస్తాడు. కానీ నిజానికి తాను గొప్పవాడేనా? మానవుడు 100% 360 డిగ్రీలు ఎదిగి చూసినా బానిస జాతికి సంబంధించిన వాడే. ఎలా అంటే ఉదాహరణగా సంసార జీవనం గనక భార్యతో కూడిన కుటుంబానికి బానిస. అలాగే ఉద్యోగరీత్యా ఏ సంస్థలోనైనా బానిసయే. గ్రామాల్లో వ్యవసాయకులకు బానిస. ఐఏఎస్ ఐపీఎస్ కూడా ప్రభుత్వానికి బానిస. విద్యాలయాలలో గురువు రూపాన బానిసలు. నాటి రాజులే గాని నేటి ఓటుతో గెలిచిన వారు కూడాను ప్రభువులు అనేవారు బానిసలే. తహసీల్దార్లు తలాలు కూడా బానిసలే. హాస్పిటల్లోను బ్యాంకులలోను ఇలా ఏ కార్యాలయంలో అయినా బానిసలే. బళ్ళల్లో గల గురువులు పిల్లలకు బానిసలు. గుళ్ళకు వెళ్లే భక్తులు ఆచారాలకు బానిసలు. అర్చకులు ప్రజలకు బానిసలు. ప్రజలు ఆచారానికి బానిసలు. రోజు కూలి వాళ్ళు స్వేచ్ఛ బానిసలు. సమస్త మానవాళి ఆయా మతాలకు బానిసలు. వస్త్ర వేషాల అలంకరణలు వైద్య సిబ్బంది గాని, రక్షక భటులు గాని, గుళ్ళల్లో గల పురోహితులు గాని, ఇంకా భక్తి పేరిట పెట్టుకున్న బొట్లు, కట్టుకున్న వస్త్రాలు, పెంచుకున్న గడ్డాలు, ఈ విధంగా ఒక మానవ జాతి మాత్రమే 360 డిగ్రీలను చూసినా బానిస జీవన విధానమే. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కోటికొకరికి కూడా ఉండదు. ఇంకను భూసంపద విషయంలో కర్మాగారాలు, వ్యాపార దుకాణాలు, పెద్ద ఎత్తున వ్యవసాయాలు, ఇది ఒక మానవ జాతికి మాత్రమే. కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు పుట్టిన మరుక్షణం నుండే కడదాకా కాడి వరకు వస్తుంది. ఇది దురదృష్టమో గొప్ప అదృష్టమో కానీ ఒక మనిషి తప్ప ఏ జాతి కూడా బానిస బ్రతుకులు కాదు.